హలో తిండి ఇది అందరూ మంచిగా ఉన్నారా? ఇది మన యూట్యూబ్ నుంచి ఫస్ట్ వీడియో వస్తుంది. ఏంటంటే సో ఎక్కడెక్కడ తెలియని ఫుడ్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం మెయిన్ యొక్క మోటివ్. సో ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ ఎక్కడ దొరుకుతాయి? మార్నింగ్ 3 o'clock అయినా సరే ఇందాక కుకట్పల్లి నుంచి 3 kilometers ఇందిరాగాంధీ స్టాచ్యూ వస్తుంది, జయద్గిరిగుట్ట చౌరస్తా. సో అక్కడ నుంచి స్ట్రైట్ మనం వెళ్తే కనుక ఈ రూట్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే. మన బాబాయ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాడు. ఎగ్జాక్ట్లీ 3 o'clock అవుతుంది. ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే జగద్గిరి నగర్ కాలనీ, రోడ్ నెంబర్ 1కి మనకు రైట్ సైడ్ టర్న్ కొడితే చాలు. బాబాయ్ ఆల్రెడీ ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తుండు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో, మనం అమ్మ చేతి టేస్ట్ ఎట్లుంటో యాజ్ ఇట్ ఈస్ ఏమాత్రం తగ్గదు. మళ్ళీ కట్టెల పొయ్యి మీద మంచిగా బాబాయ్ దోశ ఎంత మంచిగా కాల్చున్నాడో కట్టెల పొయ్యి మీద కూడా. అండ్ ఈవెన్ బజ్జీలైనా మన అమ్మ చేసిన టేస్ట్ ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ వస్తుంది. ఏమాత్రం ఇంట్లో టేస్ట్ తగ్గదు. అండ్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం సింపుల్ చీప్ కాస్ట్ 25 రూపీస్, 6 బజ్జీలు 6 బోండాలు. మీరే బాబాయ్తో నిండు బాబాయ్ చెప్తాడు కదా. బాబాయ్ చెప్పు బాబాయ్, పొద్దున పూట ఎడ పెడతావు? బాలనగర్లో ఎక్కడ? విమల్ థియేటర్ బస్ స్టాప్ ఇక్కడ రూట్లోనే క్రాస్ రోడ్స్ లాగా. ఇది ఇప్పుడు లోపలికి వచ్చే ఇటు సైడ్ జీడిమెట్ల వైపు వచ్చే వైపు బస్ స్టాప్ దగ్గర. ఎంత బాబు ప్లేటు? ఎంత 20? 20. దోశ ఎన్న సార్ ప్లేట్కి? 2. బజ్జీ 6. అది కూడా 20నా? ఇడ్లీ కూడా అంతే? ఇడ్లీ 6 ఇడ్లీలు 20 రూపాయలు. బజ్జీ కూడా. ఇంకేముంటాయి మన దగ్గర? ఉత్తప్ప ఎంత? అవి ఎన్ని వస్తాయి? ఉత్తప్ప ఎన్ని? 20కి ఎన్ని? 2 వస్తాయి? ఒకటి వస్తే పెద్దది వస్తుంది. ఏ టైం నుంచి ఏ టైం ఉంటావు బాబాయ్? 7 గంటల నుంచి 12 గంటల దాకా ఉంటాం. ఇక్కడ ఎన్ని గంటల వరకు పార్సల్ ఇస్తావు? ఇక్కడ 3 గంటల నుంచి. 3 గంటల నుంచి పార్సల్ 6 వరకా? 6. అక్కడ ఏ టైం ఉంటే బాలనగర్ల నుంచి 7 గంటల నుంచి 12 గంటల దాకా. 7 నుంచి 12. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అన్నమాట. అండ్ ఇంతకుముందు మార్నింగ్ పూట చాలామంది కస్టమర్స్ రావడం వల్ల ఏంటంటే ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి మన బాబాయ్ ఓన్లీ పార్సల్ సెక్షన్ మాత్రమే పెట్టాడు. ఇన్ కేస్ చాలా లాంగ్ నుంచి వచ్చే కస్టమర్స్కి. సో మనం మెయిన్ రోడ్ నుంచి గల్లీకి ఎంటర్ అయినాం కదా, ఆ గల్లీకి ఎంటర్ అవ్వకుండా మెయిన్ రోడ్కి రోడ్ అవతల సైడ్ ఇంకోటి ఉంది సేమ్, ఏదైతే మన కంప్లీట్ హోమ్ ఫుడ్ లాంటిదో. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మోర్ హిడెన్ ఫుడ్స్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. థ్యాంక్ యూ.